ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ పిలుపునిచ్చారు. గూడూరులోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కత్తి రవి, సివిఆర్ కుమార్, రమేష్, రాజా, చెంచురామయ్య, బాల, మస్తాన్ వలి, ఇన్సాఫ్ నాయకులు జమాల్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను ఒంగోలులో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. దానికంతా కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు జరుపుకుని ఉత్సాహపూరితమైన వాతావరణంలో రేపు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభకి సన్నద్ధమవుతా ఉన్నారు. అయితే ఈ మహాసభలో ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల వాటన్నిటిని కూడా ఈ మహాసభలో చర్చించి రాబోయే రోజుల్లో వాటి మీద కార్యాచరణ తీసుకునేదానికి సన్నద్ధమవుతుంది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ పోరాటాలు, భూ సమస్యలు, అన్ని రకాల సమస్యలన్నింటినీ కూడా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసి అనేకమైనటువంటి హక్కులు సాధించుకోవడం జరిగింది. సాధించిన హక్కుల్ని ఈరోజు కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద అణచివేత ధోరణిని ప్రయోగిస్తూ వాళ్ళ హక్కులను కాలరాస్తున్నాయి. ఇటువంటి అన్నింటిని కూడా ఎదుర్కొనేదానికి భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలో ర్యాలీ చేసుకొని బస్టాండ్ సర్కిల్లో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు జరుగుతోంది. దీనికి సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ డి రాజా గారు, అదే కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎమ్మెల్యే అయినటువంటి కోనంనేని సాంబశివరావు గారు, ఇతర రాష్ట్ర దేశ నాయకులందరూ కూడా ఈ మహాసభలో ఇచ్చేస్తారు. ఈ మహాసభలో రానున్న 3 సంవత్సరాలలో అధికంగా ఉంటే ఈ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టి ఈ సంవత్సరానికి